హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. 2024 లో మనకు ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న 7 బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 7 స్వర్గవాసల్. మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, పార్థిబన్ తోపుడి బండిపై టిఫిన్స్ అమ్ముతూ తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో పార్థిబన్ కి పరిచయమైన ఒక ఆఫీసర్ సడన్ గా చనిపోతాడు. సో ఆ ఆఫీసర్ చనిపోవడం వెనక ఏదో తెలియని పెద్ద మిస్టరీ ఉన్నట్టు తెలుస్తుంది. సో అసలు ఆ మిస్టరీ ఏమిటి, ఆ ఆఫీసర్ ని చంపింది ఎవరు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే నెట్ఫ్లిక్స్ లో మనకు అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. మూవీ అయితే మీకు నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 6 పిల్. కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ ఇది. ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, గిల్ అనే ఒక సంస్థ వాళ్ళు డయాబెటిక్ పేషెంట్ల కోసం ఒక కొత్త రకం మెడిసిన్ అయితే తయారు చేస్తారు. అయితే ఢిల్లీ సమీపంలో నివసించే కొంతమంది పేదవారిపై ఆ మెడిసిన్ అయితే టెస్ట్ చేస్తారు. ఫలితంగా మందు వికటించి చాలా మందికి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. అదే సమయంలో మెడికల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫజియాబాద్ బ్రాంచ్ కి డాక్టర్ ప్రశాంత్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది. డాక్టర్ ప్రశాంత్ అక్కడికి రాగానే గిల్ సంస్థలపై ఫోకస్ పెడతాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే జియో మూవీస్ లో మనకు అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ నెంబర్ 5 హాట్స్పాట్. ఇదైతే మీ పర్సనల్ చాయిస్ మాత్రమే. ఎందుకంటే ఇందులో కాన్సెప్ట్ తో పాటు ప్రెజెంటేషన్ కూడా బోల్డ్ గానే ఉంటుంది. మూవీలో కంటెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎప్పటి నుండో డైరెక్టర్ కావాలి అని కలలు కంటున్న ఒక కుర్రాడు వన్ ఫైన్ డే ఒక కథను అయితే రెడీ చేస్తాడు. సో ఆ కథ ఏమిటి, ఆ కథలో ఏం జరిగింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీలో చాలా సెన్సిటివ్ టాపిక్స్ అయితే టచ్ చేశారు. రియల్ లైఫ్ లో ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీయడంతో పాటు మూవీలో ప్రతి స్టోరీకి మనం అయితే మాత్రం కనెక్ట్ అవుతాం. అయితే ముందుగా చెప్పినట్టు ఇందులో బోల్డ్ కంటెంట్ అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. ఫ్యామిలీతో మాత్రం కలిసి చూడొద్దు. ఇది మనకి ప్రైమ్ అండ్ ఆహాలో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ది సబర్మతి రిపోర్ట్. రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన బెస్ట్ మూవీ ఇది. మీరు మిస్ చేసుకోకూడదు అనుకుంటే డెఫినెట్ గా అయితే దీన్ని ఒకసారి చూసేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, అయోధ్య నుండి కొంతమంది కరసేవకులు సబర్మతి ఎక్స్ప్రెస్ లో బయలుదేరుతారు. అయితే ఆ ట్రైన్ గోద్రా దగ్గరికి రాగానే మంటల్లో చిక్కుకుంటుంది. S6, X7 బోగీలు 2 ప్రమాదానికి అయితే గురవుతాయి. ఆ మంటల్లో 59 మంది సజీవ దహనం అయితే అయిపోతారు. ఊహించని ఈ ఘటన ఒక్కసారిగా దేశాన్ని అయితే కుదిపేస్తుంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, దీనికి కారకులు ఎవరు, ఫైనల్ గా ఈ మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇది కూడా G5 లో అయితే అవైలబుల్ గా ఉంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ నెంబర్ 3 ఐడెంటిటీ. మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీని ట్రై చేయాలి అనుకుంటే మీరు దీన్ని ఒకసారి అయితే చూడండి. మీకు ఈ మూవీ అయితే నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, అలీషా ఒక టీవీ ఛానల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఒక కేసుకు సంబంధించిన పరిశోధనలో భాగంగా తను ఒక పాడుపడిన ఫ్యాక్టరీకి అయితే వెళ్తుంది. అక్కడ అమర్ అనే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి మర్డర్ చేయడం అయితే తను చూస్తుంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆ హంతకుడు ఎవరు అనేది అలీషాకి గుర్తు ఉండదు. సో ఆ తరువాత ఏం జరిగింది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ అయితే బాగుంటుంది. ఇది మనకి G5 లో అయితే అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 2 ద మెహతా బాయ్స్. ఒక చిన్న పాయింట్ ను పట్టుకొని అనుకున్న సింపుల్ కంటెంట్ ఇది. మూవీ కొంచెం స్లోగా ఉన్నా ఫైనల్ గా ఒక మంచి ఫీల్ ని అయితే ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, తన భార్య చనిపోయిన తర్వాత మెహతా తన కూతురుతో కలిసి అమెరికా వెళ్ళవలసి వస్తుంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో మెహతా తన కొడుకుతో పాటు ముంబైలో 2 రోజుల పాటు గడపవలసి వస్తుంది. జనరేషన్ గ్యాప్ వల్ల తండ్రి కొడుకుల మధ్య అభిప్రాయాల్లో చాలా తేడా అయితే ఉంటుంది. సో అలాంటి వారిద్దరి మధ్య ఈ 2 రోజుల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ముందుగా చెప్పినట్టు మూవీ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ ఓవరాల్ గా అయితే చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి.
నెక్స్ట్ నెంబర్ 1 డాకు మహారాజ్. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీని థియేటర్స్ లో మిస్ చేసుకొని ఉంటే ఇప్పుడు చూడడానికి అయితే ట్రై చేయండి. మూవీ అయితే మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, చంబల్ ప్రాంతంలో తాగునీరు సాగునీరు లేక అక్కడ ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మరోవైపు బలవంత్ సింగ్ ఠాకూర్ ఇంకా అతని మనుషులు అక్కడ ప్రజలను మరింత కష్టపెడుతూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల ఇంజనీరింగ్ సీతారాం గురించి తెలిసి ఆయన అయితేనే మన కష్టాలను తీర్చగలడు అని ఆ చంబల ప్రాంతం ప్రజలు మొత్తం సీతారాంను కలుస్తారు. మరి సీతారాం వారి కష్టాలను విని ఆ ప్రాంతానికి నీరు తేవడానికి ఏం చేశాడు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇంకో బెస్ట్ కంటెంట్ తో అయితే వస్తాం.